కొట్టి తప్పు చేసినావు మమ్మీ, నన్ను చిన్న చిన్న వాటికి కొడుతున్నావు. ఏమనుకుంటున్నావు? నన్ను చిన్నపిల్లని అనుకుంటున్నావు? ఇంకా ఓపిక పట్టుకొని వస్తున్నా, పొట్టేస్తుంది. మళ్ళా నీ ఇంటి మొహం చూస్తే అడుగున్నాను. చికెన్ ఫ్రై చపాతి చేస్తానా? ఒక 2 చపాతీలు నాకు కూడా. అమ్మా వెళ్ళొస్తాను, సలీం వచ్చాక నేను వచ్చి వెళ్ళానని చెప్పమ్మా. అయ్యయ్యో బాబాయ్ గారు, పాపకి డబ్బులు ఇవ్వద్దండి. ఇదేంట్రా బాబు, నేను తాళాల కోసం చేపెడితే డబ్బులు ఇస్తున్నాను అనుకుంటుందేమో. ఇప్పుడు సచ్చినట్టు డబ్బులు ఇవ్వాలిరా బాబు. అలా అంటావేటమ్మా, పాప ఏదో కొనుక్కుంటుంది, ఇవ్వని. బాబాయ్ గారు ఇస్తే 50 రూపాయలు ఇవ్వండి కానీ 500 వద్దు. ఇదేంట్రా బాబు, అన్ని ఈవిడే చెప్పేస్తుంది. అబ్బా ఈ రోజుల్లో 50 రూపాయలకి ఏటి వస్తుందమ్మా, 500 ఇవ్వని. అమ్మా వెళ్ళొస్తానమ్మా, అనవసరంగా వచ్చాను, 500 బొక్క. ఏమండి, నాకు ఒక కొత్త చీర తీసేయండి. ఇంట్లో చాలా చీరలు ఉన్నాయి కదా, ఇంకెందుకు చీర? అవి కట్టుకుని అందరూ చూసేశారు, అందుకే నాకు కొత్త చీర తెచ్చేయండి. నిన్ను కట్టుకుంది కూడా అందరూ చూసేశారు, నేను కూడా కొత్త పిల్లని తెచ్చుకునేదా? మా ఫ్రెండ్స్ చెప్పింది నిజమే, అద్దంలో చూసుకుంటే నేను చాలా అందంగా ఉన్నాను. ఏంటి ఈరోజు నా ఫోటో స్టేటస్లో పెట్టానండి. మా ఫ్రెండ్స్ అందరూ చాలా అందంగా ఉన్నావే, నువ్వేం తింటున్నావు, ఏం తాగుతున్నావు అని అడుగుతున్నారు. నా బుర్ర తింటూ నా రక్తం తాగుతున్నావు అని చెప్పే. మీరు ఎన్ని గంటలకు పడుకుంటారు? బుక్ ఎత్తుకుంటే 9 గంటలకి, ఫోన్ ఎత్తుకుంటే 3 గంటలకి. బాబీ, పెళ్లికి ముందు నన్ను పిచ్చి పిచ్చిగా లవ్ చేసిన అన్నావు కదా, మరి ఇప్పుడేమైంది? అదా ఇప్పుడు నాయమైపోయిందిరా. ఏంటి మా అమ్మ నాన్న రేపు ఊరు నుండి వస్తున్నారు. నేను పేదవాళ్ళకి భోజనం పెడతానని ఏం మొక్కోలేదే. ఎందుకు వస్తున్నారు? మా అమ్మకి ఒంట్లో బాగోలేదంట, చూపించుకోవడానికి వస్తుంది. మీ ఊర్లోనే పెద్ద మెంటల్ హాస్పిటల్ ఉంది కదా, ఇంతవరకు రావడం ఎందుకు? మా అమ్మకి కాళ్ళు చేతులు పీకుతున్నాయంట, డాక్టర్ గారికి చూపించుకోవడానికి వస్తుంది. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కి డాన్స్ చేయడం మానేస్తే తగ్గిపోతాయి. ఎందుకు మానేయాలండి? మా ఊర్లో మా అమ్మదే అందరికన్నా ట్రెండింగ్ ఐడి. తొక్కలో ఐడి 37 మంది ఫాలోవర్స్. ఏమండి, బంగారు గాజులండి. మీకు తెలియకుండా తీసుకున్నానండి. అవసరం ఇప్పుడు నీకు? నాకు కాదండి, మీ అమ్మకి. మా అమ్మకి? నాకు వద్దు నాయన, కోడలకే ఇవ్వు. మిమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచి ఇంత వాడిని చేసింది కదండి, అందుకనే అత్త కోసం గాజులు తీసుకొచ్చా. నాకు వద్దులే నాయన, పెళ్ళేదాకా అమ్మకి తీసేయాలి నాయన, పెళ్ళైనాక అమ్మాయికే తీసేయాలి నాయన. అమ్మా నువ్వు నాకు దేవుడిచ్చిన కుడి కన్నమ్మా, నువ్వు నాకు దేవుడిచ్చిన ఎడమ కన్నే. నువ్వు కుడి కన్ను, నువ్వు ఎడమ కన్ను, నువ్వు కుడి కన్ను. ఈ గుడ్డు నాది, ఈ గుడ్డు నాది. ఏమైందమ్మా గొడవ పడుతున్నారు? దీని అమ్మగారింటి కానీ తెచ్చినట్టు ఈ గుడ్డ, ఈ గుడ్డు నాదే. ఈ గుడ్డు నేనే కూడా పెట్టుకున్నా, ఈ గుడ్డు నాది. గుడ్డు కోసమే గొడవ పడుతున్నారా? పెళ్ళైన మగాడు ఏదైనా మర్చిపోతాడు గాని ఇంట్లో ఫోన్ మాత్రం మర్చిపోడు, ఇంట్లో ఫోన్ మాత్రం మర్చిపోడు. నా మొదటి పెళ్ళం దేవత అంటాడు రాంబాబు. మరి రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నావు అంటే, రెండో పెళ్లి చేసుకున్నాకే తెలిసింది మొదటి పెళ్ళం దేవతని. ఏంటి మా చెల్లికో మంచి సంబంధం చూడండి. మనుషులకైతే సంబంధం చూడగలను గాని దయ్యానికి సంబంధం చూడడం నాకు రాదే. అంటే మా చెల్లి దయ్యమా? మీ చెల్లే కాదు, నా లెక్కలో మీ ఫ్యామిలీ అంతా దయ్యాలే. మరి నేను నిన్ను చూసాకే వాళ్ళ మీద ఆ ఒపీనియన్ వచ్చింది. మిమ్మల్ని అడిగాను చూడండి, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. దయ్యాన్నే చీపులతో చెప్పులతో కొడతారు.